మావిగన్ దెబ్బ వైఎస్ఆర్సీపీకి మొత్తానికి చిప్పుదొబ్బేసింది అనుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీ రాజకీయ పార్టీ కాదు, ఆ పార్టీ ఒక టెర్రరిస్ట్ పార్టీ, ఆ పార్టీ ఒక ఉగ్రవాద సంస్థ. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదుండోయ్. 100% నన్ను మాత్రం ఏమనద్దు. ఎందుకంటే ఆ పార్టీకి చాలా ప్రధాన గుండెకాయ లాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎంపీగా గెలిచినటువంటి ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, దాంట్లో ఒక ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి అంత దగ్గర సంబంధం ఉండేటువంటి ఆ వ్యక్తే ఎస్ మేము ఆత్మాహుతి దళాలము అని చెప్పి ప్రకటన చేశారు. అది కూడా పబ్లిక్గానే. మీకు ఒకసారి అది వినిపిస్తాను, ఆ తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. ఆత్మాహుతి దళం లాగా పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు చెప్పండి, ఆత్మాహుతి దళాలు అంటే దాని అర్థం మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టుకోవచ్చు, చాట్ జీబీటీలో కొట్టుకోవచ్చు, జెమినీలో దేంట్లో కొట్టుకున్నా సరే ఆత్మాహుతి దళాలు అంటే అర్థం ఏంటంటే, మరి పేటీఎం బ్యాచ్కి లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ ఉగ్ర సంస్థలకి తెలుసో లేదో కానీ ఒకసారి తెలియజేస్తా. ఎందుకంటే ఆత్మాహుతి దళాలంటే వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల కోసం, వాళ్ళు నమ్ముకున్నటువంటి వ్యక్తి కోసం ఎదుటి వాళ్ళని చంపేసుకుంటూ మిగతా ఎవరినైనా చంపేయటం కోసం ఒక ఆత్మాహుతి దళాలుగా ఏర్పడి మనకి టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో చాలా సందర్భాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు ఉగ్ర సంస్థగా మరి వైఎస్ఆర్సీపీని కూడా ఏమన్నా అప్లై చేసుకుంటున్నారా, దానికి సంబంధించి ఏమన్నా యాక్టివిటీస్ చేస్తున్నారా, అలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ ఏమన్నా ప్రారంభించారా అనేది కూడా ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి చర్చ రీసెంట్గా మిథున్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారి మాటల్లో మనం చూడొచ్చు. సో దీని మీద ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాని మీద ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన ఆత్మాహుతి దళాలంటే వైఎస్ఆర్సీపీకి యాంటీగా ఎవరైనా మాట్లాడినా, ఆ పార్టీకి ఓటేకిపోయినా ఇంకా ఆత్మాహుతి దళాలుగా మారి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలనేటువంటి ప్లాన్ చేశారు. ఎవరన్నా దానికి ప్రత్యేకంగా ఆ దళానికి సంబంధించి ప్రతినిధులుగా, నాయకుడిగా ఎవరన్నా ఉన్నారా, ఎవరినన్నా సరే ఎలా పడితే అలా లేపేయడానికి సిద్ధంగా కొంతమందిని ఏమన్నా తయారు చేశారా, ట్రైనింగ్ ఏమన్నా ఇస్తున్నారా, ఇస్తే ఎక్కడ ఇస్తున్నారు, దానికి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, ఇది కూడా చాలామంది తెలుసుకోవాలనేటువంటి ఆతృతలో ఉన్నారు. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, ఇది రాజకీయ పార్టీ అయినా కాదా అనటానికి రీసెంట్గా మనం చూస్తున్నాం. ఆ పేటీఎం బ్యాచ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా సరే ఏదన్నా మాట్లాడితే ఆఖరికి సొంత తల్లైనా సరే అక్రమ సంబంధాలు అంటగడతారు, సొంత చెల్లైనా సరే ఇష్టానుసారం ఆవిడకి కూడా అక్రమ సంబంధాలు అంటగడతారు. అవసరమైతే వాళ్ళని ఏదైనా చేసేయడానికి సిద్ధపడుతున్నారా అనేటువంటి డౌట్ ఇప్పుడు వీళ్ళతో వస్తుంది. ఆఖరికి ఎవరు ఏ రకంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీని అన్నా సరే ఏది చేయటానికైనా మాటలే అనగానేది, ఇప్పుడు ఆయన మాటలు ఏదైనా చేయటానికి కూడా సిద్ధపడుతున్నారు, అలాంటి టీముని తయారు చేస్తున్నారు, కొన్ని ఉగ్ర సంస్థల్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రక్రియ వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తుందనేది ఆయన మాటల్లో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి దీని మీద ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, దాని మీద వివరణ ఏమైనా తీసుకునేటువంటి ప్రయత్నం ఉందా, లేదంటే ఇలాంటి వ్యక్తులు నిజంగానే తయారు చేస్తున్నారా? గతంలో కొంతమంది 2019 నుంచి 2024 వరకు బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు చాలా ఎక్కువ పెరిగాయి అని విన్నాం. అలాంటివి ఏమన్నా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారా, అలాంటి బ్యాచ్లను ఏమన్నా అనేది కూడా చూడాలి. ఏదేమైనా కానీ ఇది ఒక ఆలోచించదగినటువంటి విషయమే. దీని మీద వెంటనే ఎంక్వైరీలు వేసి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. డెఫినెట్గా మరి దీనికి వైఎస్ఆర్సీపీ ఎలా ముందుకు వస్తుంది, ఏం చేస్తుంది అనేది, ఒక ఎంపీఏ ఇలా బయటకు వచ్చి మాట్లాడడం అనేది నిజంగా చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఒక పార్టీ ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తుందని మాత్రం కల్లో కూడా ఊహించుకోలేదు ఇప్పుడు కూడా.